నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బంగారి పర్వతాలు B9 న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు. రైతులకు రుణమాఫీ, వడ్లకు బోనస్, రైతు భరోసాతో పాటు ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్, ఫ్రీ బస్, ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, నూతన రేషన్ కార్డులు, రైతులకి సబ్సిడీలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రజలకు బాకీ పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని గత తెరాస ప్రభుత్వమే అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని తెరాస పార్టీకి కాంగ్రెస్ బాకీ కార్డు అని ప్రచారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మరియు బీసీలకు తప్పకుండా 42% రిజర్వేషన్ కల్పించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కాబోస్తున్నది. ఈ మధ్యకాలంలో తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పైన బాకీ కార్డు అనే అంటే 6 గ్యారంటీలు అమలు కాలేదని ఇంకా బాకీ పడ్డదని చెప్పేసి బాకీ కార్డు అనే విషయంలో ఇంటింట ప్రచారం చేస్తుంది. ఆ బాకీ కార్డు విషయంలో మీరు ఏ విధంగా స్పందిస్తారు? మీరు తెరాస ప్రభుత్వానికి ఇచ్చే కౌంటర్ ఏంది? ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదని ప్రజలలోకి తీసుకొని వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక 20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల కాలంలోనే మా ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ యనమల రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఎన్నో 20 నెలల్లోనే ఏదైతే తన నోటకుండా చెప్పిండో మాట తిప్పని మనిషిగా, మడమ తిప్పని మనిషిగా అన్ని అమలు చేసింది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బాకీ పడ్డదని ఒక కార్డు చూపిస్తూ, బూచి చూపిస్తూ ప్రజలు వాళ్ళకు ఓడిపోయిన ఇంకా అధికారం పోయి 20 నెలలు అయింది, ఆ మనోవేదన తట్టుకోలేక ప్రజలలోకి వెళ్ళి బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ అని బాకీ వసూలు చేసుకోవాలని ప్రజలకు చెప్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు బాకీ పడ్డది ఎవరు? బాకీ పడ్డానికే బీఆర్ఎస్ పార్టీ, బాకీ పడ్డానికే ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి బొందన పెట్టిండ్రు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వం అధికారం రాకముందుకు నేను ముఖ్యమంత్రి అయినప్పుడే దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఫస్ట్ బాకీ పడ్డ వ్యక్తి ఎవరు? కేసీఆర్ గారు. రెండోది, దళితుల బంధు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? దళిత బంధు ఇవ్వడానికే దళితులు బొంద పెట్టిండ్రు, దళితులకు బాకీ పడ్డానికే బొంద పెట్టిండ్రు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. బీసీ బంధు అన్నాడు, బీసీ బంధు ఇవ్వలేదు, బాకీ పడ్డాడు, అందుకే బీసీలు బొంద పెట్టిండ్రు. మైనార్టీ బంధు అన్నాడు, మైనార్టీ బంధు ఇవ్వలేదు, బాకీ పడ్డాడు, అందుకే మైనార్టీలు బొంద పెట్టిండ్రు. మైనార్టీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తున్నాడు, ఇవ్వలే, అందుకే బొంద పెట్టిండ్రు. కుర్మ యాదవులకు గొర్రెలు ఇస్తున్నాడు, ఇవ్వలేదు, బాకీ పడ్డాడు, అందుకే బొంద పెట్టిండు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాడు, ఇవ్వలేదు, ప్రజలకు బాకీ పడ్డాడు, అందుకే ఈ బాకీ పడ్డాయి మనకు దాన్ని బొంద పెట్టిండ్రు. ఇలా అనేక సంక్షేమ పథకాలను కేసీఆర్ నోటగుంట ఏదైతే చెప్పిండో అది ఏది చేయలేదు, అన్ని తుంగలో దొక్కిండు, బాకీ పడ్డాడు. బాకీ పడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే. కేసీఆర్ ప్రభుత్వం బాకీ పడినది, ఆ బాకీ తీసుకోలేడనే ఉద్దేశంతోనే ప్రజలు ఆయనకు ఓటుతో బుద్ధి చెప్పి మనుగడ లేకుండా చేసిండ్రు. బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓన్లీ ప్రభుత్వం ఏర్పడి ఒక 20 నెలలే అవుతుంది. అదే బీఆర్ఎస్ పార్టీ 120 నెలలు ఉన్నది, 10 సంవత్సరాలు పరిపాలించింది. 10 సంవత్సరాల కాలంలో మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయినావు? ఎందుకు బాధపడ్డావు జనాలకు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఓన్లీ 20 నెలలే అవుతుంది. 20 నెలల్లో అనేక సంక్షేమ పథకాలు చేసింది. ఇప్పటికిప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదని చెప్తున్నారు కదా, వాళ్ళని ముఖసూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాయి మీ ద్వారా. చెప్పమను, ఈ రోజు బాకీ పడ్డది కాంగ్రెస్ అని కార్డు తీసుకొని ఏ నాయకుడు అయితే ఇంటింటి ప్రచారానికి పోతున్నాడో ఆ నాయకుడిని సూటి ప్రశ్న అడుగుతున్నా. వాళ్ళ ఇంట్లో మా సోదరి, మా అక్క చెల్లెను ఉచిత బస్సు ఎక్కుతలేదా? చెప్పమనండి. మా సోదరుడు ఎవరైనా ఉన్న బీఆర్ఎస్ నాయకులు వారికి ఉచిత కరెంట్ వస్తలేదా? చెప్పమనండి. కరెంటు బిల్లు కానీ, తర్వాత ఉచిత బస్సు పాస్ కానీ, తర్వాత రైతు బీమా, రైతు బంధు కూడా పడ్డది కదా, రైతు భరోసా, ఇలా ఏదైనా తీసుకో, ప్రతి ఒక్కటి ఈ 20 నెలల కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే మొత్తం పైన మీరు ఏమంటారంటే
బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ కాదు, తెరాస గత పాలనలోనే ప్రజలకు తెరాస పార్టీ బాకీ పడ్డది, మేము కాదు, మేము అమలు చేస్తున్నాం ప్రతిదానికి, అంతే కదా. వాళ్ళకు 10 సంవత్సరాల కాలం ఇచ్చిండ్రు. 10 సంవత్సరాల కాలంలో కూడా వాళ్ళ నోటగుంట చెప్పింది కూడా ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయలేదు, అమలు చేయలేదు. ప్రజలకు బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడం లేదు కాంగ్రెస్ పార్టీ అని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. దానిపైన మీ పార్టీ వైఖరి, మీ వైఖరి ఏమంటారు? ఇప్పుడు మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర చేపట్టి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేస్తూ ప్రజల వద్ద మమేకమైతూ చిన్న చిత్కా నాయకులను, చిన్న చిన్న వ్యాపారస్తులని, ఎంతో మందిని ఆయన కాళ్ళ నడకతో నడుచుకుంటూ అనేక విషయాలు తెలుసుకొని ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఆ జోడో యాత్రలో బీసీలకు 42% ప్రకటిస్తామని చెప్పిండు. దానిలో భాగంగానే మా ప్రియతమ నేత భావితరాల ప్రధాని రాహుల్ గాంధీ గారు చెప్పింది కాబట్టి ఆ మాట తప్పకూడదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకూడదు అనే ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడిన మా ప్రజా ప్రభుత్వం 42% అగ్రవర్ణ కులానికి చెందిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో గొప్ప మనసు చేసుకొని మనసు పూర్తిగా 42 బీసీకి పర్సెంటేజ్ తయారు చేసిండు. జీవో కోసం బిల్లు పెట్టిండు. శాసన మండలిలో, అసెంబ్లీలో బిల్లు చేసి గవర్నర్ గారికి పంపించిండు. అయినా కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరితో ఇవ్వక మోసం చేసింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయితుంది? కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకొని మాట్లాడి అందరు కలిసి తయారు చేసి బిల్లు పాస్ చేయాలని పంపించింది కేంద్రానికి. ఆ కేంద్రానికి పంపించిన దాంట్లో ఎక్కడ లోపం ఉంది? ఆయన మనస్ఫూర్తిగా మాట చెప్పింది కాబట్టి ఇవ్వాలనే ఉద్దేశంతోనే చేసిండు. మరి ఇది తప్పని ఎట్లా అంటారు? ఇవ్వకూడదు అంటే ఒక విమర్శ ఏముందంటే, రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు ఓకే, కానీ రేవంత్ రెడ్డి గారు పార్టీ ఉన్నట్టు అగ్రకున్న వాళ్ళే కావాల్సుకొని మళ్ళీ దీని ఈ అంశం పైన కోట్ల పిటిషన్ వేసారని చెప్పి అంటారు. దానిపైన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇవ్వకూడదు అనుకుంటే అసెంబ్లీలో ఎందుకు ఈ చర్చ పెడతారు? కేంద్రం వద్ద ఎందుకు కొట్లాడతారు? ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఇంత బీసీ నాయకులు దొరికిపోయి ఎందుకు ధర్నా చేస్తారు? ఇవ్వకూడదు అనుకుంటే ఆయన మనస్ఫూర్తిగా ఇవ్వాలి, ప్రజలకు సేస్ కోసం చేయాలని తపనతోనే ఈ జీవో తయారు చేసిండు, పాస్ చేయాలని చూస్తున్నాడు. ఈ రోజుకు సుప్రీంకోర్టులో కూడా చేసిండ్రు మాకు బీసీకి 42% కావాలని. ఈ బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న ద్వంద్వ వైఖరి సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఆపకపోతే ఈరోజు బిల్లు ఇవ్వాల్సిన కేంద్రంలో పాస్ చేయాల్సింది ఎవరు? కేంద్రం. మరి ఈరోజు కేంద్రం ఇవ్వకుంటే కేంద్రం పైన విమర్శలు చేయాలి, బీజేపీ పార్టీపై విమర్శలు చేయాలి, కానీ కాంగ్రెస్ పార్టీపై విమర్శ చేశారు. అసెంబ్లీలో మాట్లాడి బిల్లు పెట్టింది తప్ప ఇదంతా తెలియదా? చూస్తున్నాం కదా. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు బదనాం చేస్తుండ్రు? మరి అదేదో బీజేపీ నాయకులు ఎంపీలు ఉన్నారు, ఇప్పుడు మన బీజేపీ ఎంపీలు ఉన్నారు, తెలంగాణ ఎంపీలు, వాళ్ళు కేంద్రాన్ని మెడలు వచ్చి బీసీ బిల్లు పాస్ చేయించచ్చు కదా, ఎందుకు చేపిస్తలేరు? అంటే బీసీలో ఎక్కడ కూడా బాగుపడకూడదనే ద్వంద్వ వైఖరి ఉంది వాళ్ళు. అందుకు బీసీ బిల్లును అడ్డుకుంటున్నారు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మనస్ఫూర్తిగా బీసీకి 42% ఇవ్వాలనే ఆశతోనే ఈ జీవో తయారు చేసిందని నేను తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీకి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏముంది? గొప్ప చెప్పుకోదగ్గ పనులు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీని కాదని? కాంగ్రెస్ పార్టీ ప్రజా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా? ఎక్కడ ఇచ్చింది? ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు కట్టుకుంటున్నారు. అది మార్పు కాదా? బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారాల నుండి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకు అప్లై చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తుంది. ఇది మార్పు కాదా? మన ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ తెచ్చింది. అది మార్పు కాదా? ప్రతి సామాన్య మానవుడు ప్రతి నిత్యం
సన్న బియ్యం అన్నం తినాలని సన్న బియ్యం ఇస్తుంది, అది మార్పు కదా. ప్రతి అక్క చెల్లెలు ఉచిత బస్సులు తిరుగుతుంది, అది మార్పు కదా. ప్రతి ఇంటికి కరెంటు ఉచితంగా వస్తుంది, అది మార్పు కదా. ఇవన్నీ కళ్ళకు కానొస్తలేదా ఈ బీఆర్ఎస్ నాయకులకు? బీఆర్ఎస్ పార్టీ ఏదైనా ఇచ్చి ఇంత తక్కువ టైంలో అమలు చేసినట్లు ఎక్కడన్నా ఉందా? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులనే చూటి అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ 20 నెలల్లోనే చెప్పిన గ్యారెంటీల కన్నా ఎక్కువ చేసింది. గురుకులం విద్యార్థులకు భోజన సౌకర్యం మంచి లేదు. కేసీఆర్ ప్రభుత్వం అసలు చదువు గురించి పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి గారు చదువు గురించి పట్టించుకొని 60,000 ఉద్యోగాలు వేసాడు, ఇది మార్పు కదా. ఈ 60,000 ఉద్యోగాలు వేస్తే మేము ఇచ్చినాం, ఈయన ఏదో ఇచ్చి డబ్బా కొట్టుకుని బీఆర్ఎస్ నాయకులు అంటుండ్రు. మరి ఈ బీఆర్ఎస్ పార్టీ పాలమూరు ఎత్తిపోతల పథకం ఎవరు స్థాపించిండ్రు? మన ఉన్న పాలమూరులో పారుతున్న సస్యశామలం కావాలి రైతులకు, కానీ దానికి కాలువలు తీసింది ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తీస్తే వీళ్ళు వచ్చి ఇక్కడ మోటార్ పెట్టి నీళ్ళు ఇచ్చిండ్రు, ఇచ్చి మళ్ళీ మేము చేసామని చెప్పుకుంటున్నారు. మరి అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసామని ఎందుకు చెప్పలేదు? ఏదైనా నాయకులు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం పని చేసిపోతారు, ఇంకో నాయకులు వచ్చిన ఇంకో కొంచెం పని చేస్తారు, ఇంకోరు వచ్చిన ఇంత పని చేస్తుంటారు. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు ప్రభుత్వాలు మారినప్పుడు ఒక ప్రభుత్వంలో ఒక కావచ్చు, ఒక ప్రభుత్వంలో ఒకటి కావచ్చు. ఈ విధంగా అనేక ప్రభుత్వాలు ఒక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఒక ప్రభుత్వం ఓపెనింగ్ చేస్తుంటుంది, అది తప్పంటే ఎట్లా? ఫైనల్గా మీరు అనేది ఏంటంటే తెరాస ప్రభుత్వం కంటే మా ప్రభుత్వంలో మార్పు ఎక్కువ జరిగిందని అంటున్నారు. అంతే, ప్రజలు గుర్తుపడుతున్నారు కదా, ప్రజలు అనుభవిస్తున్నారు. ప్రతి ఒక్క ఇంటికి ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత చివరగా సంక్షేమ పథకాలు అందరే చూడండి. బీఆర్ఎస్ నాయకులను అడగండి, వేరే వాళ్ళని అవసరం లేదు. కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ కార్యకర్తలను కాదు, ప్రజలను కూడా కాదు, ఓన్లీ బీఆర్ఎస్ నాయకులని ఒక నాయకులను పట్టుకొని మీకు ప్రజా ప్రభుత్వానికి వెళ్ళి ఏమైనా సంక్షేమ పథకాలు వచ్చిన వారాలేనని అడగండి. చివరగా కాంగ్రెస్ పార్టీ రైతు రాజ్యంలో రైతులకు ఏమన్నా గొప్పగా ఉపయోగపడి చేసినటువంటి పనులు ఏమైనా ఉన్నాయా, చెప్పుకోదగ్గ పనులు? కేసీఆర్ ప్రభుత్వము రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పింది, చేసిందా? 120 నెలలు 10 సంవత్సరాలు పాలించి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలలకే రైతు రుణమాఫీ చేసిందా లేదా? కొంచెం మంది ఖాళీ అని చెప్తున్నారు అక్కడక్కడ. వాళ్ళ అకౌంట్ ప్రాబ్లం ఏదైనా ఉండి, సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఏదైనా ఉండి, లేదంటే అనేక రకాలు 2 లక్షలు దాటిపోయి ఉంటే అక్కడక్కడ ఏదో కొన్ని రాలేదు. ఆ కొంచెం మందికి రాని రైతులను తీసుకొని వీళ్ళు ఏదో అబ్బాస్ పాలు చేస్తుంది తప్ప కంపల్సరీ అందరికీ మారిపోయింది రుణమాఫీ. రైతు భరోసా కూడా అందరికి పడ్డది, ఎక్కడ పడలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్న సబ్సిడీ మొత్తం ఎత్తేసింది. ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, సబ్సిడీ తీసేసిండు, అక్కడ రుణమాఫీ చేయలేదు కేసీఆర్ ప్రభుత్వం. మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ చేసింది, సబ్సిడీ కూడా ఇస్తుంది. ఇస్తలేదా? చూస్తుంది కదా ఆ సబ్సిడీలో ఇప్పుడు ఏమేమో ఐటమ్స్ వస్తున్నావో బీఆర్ఎస్ నాయకులు కూడా తీసుకున్నారు కదా. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, ఎంత స్వచ్ఛందంగా ఇస్తున్నాం. అసలు ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ఎంపీటీఓ ఆధ్వర్యంలో, గ్రామ కార్యదర్శి ఆధ్వర్యంలో చేస్తుంటారు. ప్రజాప్రభుత్వము అధికారులను పెట్టి చేపిస్తుంది, నాయకులతో చేపిస్తలేదు. నాయకులకు కూడా పూజ తప్పకుండా ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకూడదని గట్టి హెచ్చరికలు జారీ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని అవకతవకలు, అధికారులకు ఎక్కడ అప్పచెప్పలేదు. మరి మార్పు కాదా? ఈరోజు నీకు ఏ చిన్న విషయం కావాలన్నా రేషన్ కార్డు తీసుకో, వగేరా ఏది తీసుకున్నా కానీ ఈ ప్రజాప్రభుత్వం పాలన అందించాలనే ఉద్దేశంలో అధికారులకు అటాచ్మెంట్ చేసి నాయకులకు కార్యకర్తలు కాకుండా అధికారులకు అటాచ్ చేసి పరిపాలన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. 20 ఏళ్ళు అయింది, ఇంకా టైం చూడండి, ఇంకా ఏం చేస్తాము. బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇచ్చిన మాట ఓపెనింగ్ స్టార్ట్ అధికారంలోకి వచ్చిన రోజు దళితులు ముఖ్యమంత్రి చేస్తామన్న కారణం తీసుకుంటే 10 సంవత్సరాల కాలంలో ఎన్నో చెప్పింది, ఎక్కడ కూడా అమలు చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో చెప్పినే చేసింది, చెప్పని కూడా చేస్తుంది. ఇంకా కూడా చాలా ఉన్నాయి. ఆ రోజు తెలంగాణ వచ్చిన తెలంగాణ పార్టీ ఏర్పడినప్పుడు ధనిక రాష్ట్రం, ఈరోజు అప్పుల రాష్ట్రం చేసి ఇచ్చిండు కేసీఆర్. అప్పుల రాష్ట్రానికి సీఎం చేసిండు మా ప్రియతమ నేతలు, అప్పుల రాష్ట్రం సీఎం అయ్యిండు. అప్పులు కడుతున్నారు కదా, వాళ్ళ అందరూ తెలుసు కదా, అయినా కూడా ఇంత పాలన సుపరిపాలన అందిస్తున్నారు. మార్పు కాదా?